అక్కడికి వచ్చినటువంటి రాజులు పూర్వం వాళ్ళందరూ గాఢమిత్రులే అయినా ఆ సమయంలో మాత్రం బద్ధశత్రువులే ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నీ 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 మూతి నీ మూతి నీ మూతి నీ మూతి నీ మూతి అంటే నీ మూతి, నీ మీసమే నా మీసమే బాగుంది చూడు, నీ ఆయుధమే నా ఆయుధం తిట్టుకుంటున్నారు. వీళ్ళంతా మిత్రులే, అంతా మధ్యలో కొట్టుకుంటున్నారు. ఎవరు ఏదో మాట్లాడుకుంటున్నారంటే తిట్టుకోవటం ఒకరికొకరు. ఇక ఒకరికొకరు తిట్టుకోవటమే కాక మధ్యలో ఉండేది ఒక్కొక్క రత్నాన్ని తీసి విసిరేయటం, వాడి మీద వీడు వీడి మీద వీడు, కీచులాటలు. అంతలో అక్కడికి విమానాలు ఎక్కి రుద్రులు, ఆదిత్యులు, వసువులు, అశ్వినీ దేవతలు, సాధ్యులు, మరుత్తులు, యముడు, కుబేరుడు మొదలైన దేవతలు కూడా వచ్చారు. పైన నిల్చున్నారు అందరూ కూడా. వారు తమ తమ విమానాల్లో అక్కడక్కడే ఉన్నారు, కిందికి దిగటానికి లేదు ఇక్కడ. అక్కడ సరి అయినటువంటి హెలిప్యాడ్ చేయలేదు వాళ్ళు, అది అనుకోలేదు. పైన అంతా చూస్తున్నారు అంతా నిల్చొని. అంతేకాకుండా ఈ ఒక సైడు దైత్యులు, సుపర్ణులు, ఉరగులు, దేవర్షులు, గుహ్యకులు, చారణులు, విశ్వావసు, నారదుడు, పర్వతుడు, అప్సరతులతో కలిసి గంధర్వులు అక్కడికి వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు. బలరాముడు, వృష్టివీరులు, అందకవీరులు, యదువీరులు అంతా శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు నిశ్శబ్దంగా వాళ్ళు గంభీరంగా ఉన్నారు. కృష్ణుడు యొక్క గ్రూప్ అంతా ఒకటి చెప్పాం కదా, వాళ్ళు చూడటానికి వచ్చారు. వాళ్ళు చాలా ఎంత గంభీరంగా ఉన్నారంటే అంత కృష్ణుడు ఆజ్ఞ కన్ను సన్నతోనే అందరూ నిశ్శబ్దం, ఎవరు ఏ విధమైన చేష్టలు లేకుండా కూర్చున్నారు. వారంతా ఇల్లు ఎక్కువ పెట్టాలని ఎవరు అనుకోలేదు. దానికి రాలేదని ముందుగానే చెప్పాను కదా, వాళ్ళందరూ వేరే ఆసనాల్లో కూర్చున్నారు. వాళ్ళంతా అనుకోలేదు. అసలు ద్రౌపది ఎవరికి కావాలా? ద్రౌపది వాళ్ళకి అక్కనో అత్తనో ఎవరో అవుతుంది. అందుకని ఎవరు కూడా దానికి ఆ సగాలికి వెళ్ళి వాళ్ళందరూ చూస్తున్నారు. చూడటానికి వేరే విధంగా కృష్ణుడు యొక్క కుతంత్రం, కృష్ణుడు యొక్క సంతోషంతో ఎవరినో చూడటానికి వచ్చాడు ఇక్కడ. అది మనకు తెలుసు ఎవరిని చూడటానికి వచ్చాడు కృష్ణుడని. ఆయన ఆయా బ్రాహ్మణులు చూడటానికి వచ్చాడు, 5 మంది బ్రాహ్మణుల్ని. అందుకని అందరూ కూడా దృష్ట్వా తాన్ మత్త గజేంద్ర రూపాన్, దృష్ట్వా తాన్ మత్త గజేంద్ర రూపాన్, పంచాపి పద్మానివ వారణేంద్రాన్, పంచాపి పద్మానివ వారణేంద్రాన్, భస్మామృతాంగానివ హవ్యవాహాన్, కృష్ణః ప్రదద్యో యదువీరముఖ్యః. లక్ష్మీదేవికి ఎదురుగా ఉన్నటువంటి 5 మదపు టేనుగుల్లాగా నివురుగప్పిన నిప్పులాగా ఉన్నటువంటి పాండవులను శ్రీకృష్ణుడు గుర్తించాడు. అంటే నివురుగప్పిన అగ్నిలాగా ఉండేటువంటి దాన్ని శ్రీకృష్ణుడు గుర్తించాడు. 5 మందిని మదపు టేనుగులు చూశాడు కృష్ణుడు. మదపు టేనుగులు ఆ శ్రీకృష్ణుడు గుర్తించారు. కన్ను సంజ్ఞ చేశారు, వీళ్ళు కూడా చూశారు. గంటి సంజ్ఞతోనే జరిగిపోయింది. మాట్లాడుకున్నారు. అన్నగారైనటువంటి బలరాముడితో, అనా అటు చూడు, అదిగో ధర్మరాజు, అదిగో భీముడు, అదిగో అర్జునుడు, నకుల సహదేవులు అని మెల్లగా చెప్పాడు. బలరాముడు వారిని చూసి సంతోషించి, అవునయ్యా గ్రహించాను, నేను అప్పుడే చూశాను అన్నట్లుగా కృష్ణుడిని చూసి నవ్వాడు. ఇతర రాజులకు సభలోని వారికి ప్రజ్ఞ లేదు. ఇంత మాత్రానికి వీళ్ళకి మాత్రమే ఉంది, ఇద్దరికే. మిగతా వాళ్ళెవ్వరికీ ప్రజ్ఞ లేదు. ఆ ప్రజ్ఞ అంతా ద్రౌపది మీద వాళ్ళు కీచులాడుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు. ఎవరి గోల వాళ్ళకి అంటారే అట్లా, ఎవరి గోల వాళ్ళకి అయిపోయింది. గొగ్గోలుగా ఉంది. అందరి కళ్ళు
ద్రౌపది మీదే ఉన్నాయి. అందరి మనస్సులు ద్రౌపది మీదే ఉన్నాయి. పాండవులు బలరామకృష్ణులు తప్పితే మిగిలిన వారెవరూ స్పృహలో లేరు. ఇది మాయ. బలరామకృష్ణులు 5 మంది పాండవులకి, ద్రౌపదికి, దృష్టద్యుమ్నుడికి. ఇంత తప్పితే ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి ప్రజ్ఞ లేదు. మరి కొత్తగా చేరినటువంటి ఈ 5 మంది బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారని ఒకడు అడిగితే, మా ఏరియా వాళ్ళే అనుకున్నా. వాళ్ళ కుంభారి ఇంట్లో బాడిగ్గా ఉన్నారు వీళ్ళు. ఓ అక్కడ ఉన్నారు. ఆ కుంభారి ఇంట్లో రెండో పోర్షన్ ఉంది కదా, దాంట్లో ఉన్నారు. ఓ అక్కడ ఉన్నారా వీళ్ళు? సరే ఏ ఊరు నుంచి వచ్చారు? ఏమో అందరికీ వేదాలు వచ్చు, అందరూ బాగా మంత్రాలు బాగా వచ్చు, మా ఏరియాలో తిరుగుతుంటారు, భిక్ష కూడా వస్తుంటారు, మధుకర భిక్ష కూడా చేస్తుంటారు. ఓహో అట్లనా, బాగున్నారు, తేజస్సుగా ఉన్నారు, చూస్తే బాగుండు. ఎందుకు మా పోర్షన్ ఖాళీ ఉంది కదా, మా ఇంటికి పంపించచ్చు కదా. నేను అట్లంతా తీసుకోను, నేను ప్రెసిడెంట్, ఎవరెవరినో అడ్రస్ లేని వాళ్ళంతా తీసుకోను అని వీళ్ళ తాపత్రయం పడుతున్నారు ఇక్కడ బ్రాహ్మణులంతా. ఎంతసేపు పడుతుందని ఒకడు, ఎవరి గోల వాళ్ళకి, ఏం జరుగుతుందో కూడా ఎవరికి వారికి తెలియదు. అంత మైకంలో ఉండిపోయారు. ఎందుకంటే కొంతమంది తాగారు, కొంతమంది ద్రౌపది మీద మోసపడ్డారు, కొంతమంది వాళ్ళ యొక్క ద్రౌపది చూసి ఆనందపడుతుందేమో అని చూసి చాలా కష్టపడ్డారు. చూడలేదు ఆవిడ. కళ్ళు పెద్దవి చేసుకొని ద్రౌపదినే చూస్తున్నారు కొంతమంది. కానీ ఎవరూ కూడా బలరామకృష్ణులు కానీ పాండవులను కానీ ఎవరూ చూడటం లేదు. మాయ అంత. వాళ్ళ తాపత్రయంలో వాళ్ళు పడిపోయారు. పంచపాండవులు కూడా పాంచాలిని చూసి మన్మథ బాణాలకు వశమైపోయారు వాళ్ళు కూడా. అప్పుడు ఆకాశంలో దేవర్షులు, గంధర్వులు, సుపర్ణులు, నాగులు, అసురులు, సిద్ధులు అందరూ ప్రత్యక్షమయ్యారు. ఇంకా చాలా వస్తున్నారు. అన్ని వైపులా సుగంధం వ్యాపించింది. ఆ ప్రదేశంలో పూలవాన కురిసింది. దుందుబి ధ్వనులతో ఆకాశం నిండిపోయింది. విమానాల రద్దీ ఎక్కువైపోయింది. పైన ఆకాశం ఇరుకుగా అయిపోయిందా అన్నట్లుగా అనిపించింది. వేణు, వీణ, పణవనాదాలు మిన్నుముట్టాయి. కర్ణుడు, దుర్యోధనుడు, శాల్వుడు, శల్యుడు, అశ్వత్థామ, క్రాతుడు, సునీతుడు, వక్రుడు, కళింగరాజు, వంగరాజు, పాండ్యరాజు, పౌండ్రదేశాధిపతి, విదేహరాజు, యవన దేశాధిపతి, ఇంకా చాలామంది రాజకుమారులు ద్రౌపది కోసం అందరూ కూడా బలపరాక్రమాలను ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు. వాళ్ళందరూ కూడా ఎక్కువ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకరి వెనకాల ఒకరు. ముందుగా ఇతర రాజులు తమ బలాన్ని ప్రదర్శించారు. కానీ దృఢమైన ఆ ధనస్సును వారు ఎక్కువ పెట్టలేకపోయారు. దగ్గరికి వెళ్ళి అసలు దాన్ని ఎత్తటానికే కాలేదు. కొంతమందికి ఉండని, ఎక్కువ పెట్టడం ఉండని, ఎత్తటానికి కాకోకుండా చాలామంది కింద పడి దొర్లుకుంటూ ఆ మీసాలంతా నానా అవస్థలు పడి మళ్ళీ వాపస్ వెళ్ళి కూర్చుంటున్నారు. అవమానమైపోయారు. ఓ అనటం జనమందరూ కూడా. వాళ్ళకి ముఖమంతా ముడుచుకొని పొట్టలో పెట్టుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది దాని బలాన్ని నియంత్రించలేకపోయారు. విచిత్రమైనటువంటి బలం. కొందరు బొమ్మల్లాగా నేల మీద అలాగే ఉండిపోయారు. అట్లా ఉండిపోయారు. విల్లు ఎత్తే ప్రయత్నంలో కొందరికి కిరీటాలు జారిపోయాయి. అంత అలంకారం చేసుకొని వస్తే అక్కడ కిరీటాలు పోయాయి. మరికొందరికి ఆభరణాలు ఊడిపోయాయి. ఇంకొందరు ఆయాసపడ్డారు. అసలు దాన్ని చూసే కిందికి వచ్చి ఎత్తారా అని వచ్చారు. అక్కడికి చాలా మీసాలను తిప్పుకొని వచ్చారు. వచ్చి చూసి మనం ఎందుకు వచ్చాము ఇక్కడ, ఊరికే భోజనశాలకు వెళ్ళింటే బాగుండని ఆయాసపడి అక్కడ కూర్చొని తల మీద చేపెట్టుకున్నారట. కొందరు కింద పడి అమ్మ అని ఆయాసం అక్కడే తీర్చుకున్నారట. ఇలా దృఢమైనటువంటి ఆ వింటి బలం ముందు వారి బలాలు ఏవీ కూడా పనికి రాకుండా పోయాయి. ఒక వింటు ఊరికే ఇట్లా వేస్తే చాలు, అసలు వంగనే వంగదు. చాలామందికి వాళ్ళు వంగిపోతున్నారు కానీ ఇది వంగదు.
అంగదాలు జారిపోయాయి. చూసారా, ముందుగానే నేను చెప్పకముందే జారిపోయాట. అంగదాలు జారిపోయాయి. ద్రౌపది మీద కోరికను ఇడిచిపెట్టారు. జన్మలో కూడా ఇటువంటి మనం స్వయంవరానికి రాకూడదు, దీనులైపోయారు అందరూ కూడా. మనమంతా భోజనానికి కూడా వెళ్ళకూడదు, మనకు దారి దొరుకుతుందా అని చూశారు, కానీ గేట్లు మూసేశారు, బయటకు వెళ్ళకూడదు. అయ్యయ్యో అనుకున్నారు. జారిపోతున్నటువంటి ఆభరణాలు ఒకడు ఏరుకుంటున్నారు. నాది నా వస్త్రం, నా ఆభరణం ఎక్కడ, నా ఆభరణం ఎక్కడ. పై వస్త్రాలను పట్టించుకోలేదు కూడా. కింద చాలామందికి పైదంతా ఊడిపోయాయి. పైదంతా ఊడిపోయి మొత్తం అంతా కింద పడిపోయి ఒక చెడ్డీ, ఆ చెడ్డీ కూడా ఏలాడుతూ చెడ్డీ పరిగెత్తిపోయారట. వాళ్ళు చాలా పెద్ద పెద్ద రాజులట. ఇది హడావుడి జరుగుతున్నది ఇక్కడ. ఇది ఏ స్వయంవరమో నాకు తెలియటం లేదు. ఈ ఊరికే ఈ బ్రాహ్మణుల పిల్లకాయలు ఊరికే ఉండకూడదా? వాళ్ళ చిన్న చిన్న పిల్లకాయలు వాళ్ళను వేసుకొచ్చారు. వాళ్ళంతా పెద్ద పెద్దది కరెక్ట్గా చెడ్డీకే ఎవరు కొడతారో వాళ్ళకి ఒక వరహ అనేది. వాళ్ళు పోటీలు. చెడ్డీకి సరిగ్గా కొట్టేవాడికి వరహ ఒక్కొక్కటి. వాళ్ళు ఆడుతున్నారు. 2 వరహాలు 3 వరహాలు కొట్టు కొట్టు కొట్టు. వీళ్ళు పరిగెత్తు. వీళ్ళని పెద్ద పెద్ద రాజులు వీళ్ళంతా కూడా. వీళ్ళంతా దృష్టద్యుమ్నుడు పరిచయం చేసిన రాజులు. ఈ పరిస్థితి అయిపోయింది. ఆ అవమానం వేరే. ద్రౌపది ముందర పరిగెత్తడం నిరుత్సాహంతో తమ ఆసనాల్లో తలలు వంచుకొని కూర్చున్నారు. వెళ్ళి గూబల్లాగా, ఒక కోతుల్లాగా, ఒక పక్షిలాగా ముదురుకొని కూర్చున్నారట. వారి అవస్థనంతా కర్ణుడు గమనించాడు. తక్కువ ఆసనంలో నుండి పైకి లేచాడు కర్ణుడు. వెళ్ళాడు. వేగంగా ధనస్సును తీసి ఎక్కుపెట్టాడు కర్ణుడు. ఒక్కపారి కర్ణుడు వస్తూ ఉంటే అందరూ చాలా అట్లా కర్ణుడి మీదే పోయాయి. నిశ్శబ్దమైపోయింది. ఈ బంతులతో ఆడుకొని పిల్లలు నిశ్శబ్దమైపోయారు. ఎందుకంటే ఆ ఆకారాన్ని చూసి భయపడ్డారు అందరూ కూడా. వేగంగా బాణాలు సంధించాడు. చక్కని సంధించాడు. అప్పుడే కర్ణుడు కదా, సంధించి ఇంకేం కొట్టాలనుకున్నాడు. అప్పుడు కర్ణుడు దగ్గరగా ఉండింది ద్రౌపది పట్ల ఆసక్తి కలిగి పైకి లేచినప్పుడే పాండవులు ఇతడు లక్ష్యాన్ని ఛేదిస్తాడు అనుకున్నారు. పాండవులంతా అనుకున్నారట, కర్ణుడు ఎప్పుడొచ్చాడో ఖండితం లక్ష్యాన్ని ఛేదిస్తాడు, ఏం చేయటం మనం అనుకున్నారు. ఎంత దైవ సంకల్పం. ఊరికే ఉండండి, చూస్తాం ఏమవుతుందో. నిశ్శబ్దం అయిపోయింది. అందరూ గందరగోళం జరుగుతుంది అనుకున్నాం కదా. కర్ణుడు లేస్తూనే కప్చెప్ అంత పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. ఏం జరుగుతుందో అని ఎవరు మాట్లాడినా వినపడేది, చిన్నగా మాట్లాడినా వినపడేది. అంత నిశ్శబ్దం అయిపోయింది. ఊపిరి వినపడేది జనంది, ఏం జరుగుతుందో అని. ఇక కర్ణుడు బాణాలు సంధించి ఉన్నాడు. ఇంకా కింది తట్టు తైలం. ఆ తైలము పైన ఉండేటువంటి మత్స్య యంత్రము. ఆ మత్స్య యంత్రము ఈ తైలంలో కనపడుతుంది. ఆ తైలంలో కనపడి ఎక్కువ పెట్టాల. దీన్ని గురి ఇక్కడ చూడకూడదు, పైన ఇక్కడ చూసి పెట్టాల. కరెక్ట్గా ఒకే బాణంతో పడాల. 2 బాణం 3 బాణం, 3వ ఛాన్స్ 4వ ఛాన్స్ లేదు, ఒకే ఛాన్స్ అంతే. ఇంకా లక్ష్యాన్ని మాత్రమే ఛేదించవలసి ఉంది. పైకి పెట్టాడు. సరిగ్గా ఆ సమయంలో ద్రౌపది దృష్ట్వా తు తం ద్రౌపది, కర్ణుణ్ణి చూసి నేను సూతుణ్ణి వరించను అని పెద్దగా అరిచింది. సూతుణ్ణి వరించటమా అంది. అప్పుడు కర్ణుడు కోపం ప్రదర్శన చేయకూడదు కదా, నవ్వుతూ సూర్యుడి వంక చూశాడు ఒక్కపారి. నువ్వు గది చేసిన పని ఇది. ధనస్సుని తీసి కింద పారేశాడు. ధనస్సును వదిలేశాడు. తిరిగి వచ్చి తన ఆసనంలో కూర్చున్నాడు. హమ్మయ్య అనుకున్నారు ఈ పంచపాండవులు. వీళ్ళందరూ జనమంతా చూస్తున్నారు. ఓ సూతపుత్రుడు. అంతవరకు తెలీదు. ఏదో కర్ణుడు మహారాజు అనుకున్నారు. సూతపుత్రుడు. రాజు అయినప్పటికీ సూతపుత్రుడే కదా, రాజు అయ్యాడు కదా, అయినప్పటికీ సూతపుత్రుడే. నాకు ఈ సూతపుత్రుడు అక్కర్లేదని. కరెక్ట్, దాని ఇష్టం, ఆవిడ ఇష్టం. మరి
రాజు అని ప్రపంచం అంతా ఒప్పుకుంటే నేను ఒప్పుకోను, సూతపుత్రుడు అంతే. తర్వాత శిశుపాలుడు లేచాడు. దుగుతూ ఉండేవాళ్ళని ఒకపారి ఇట్లా అన్నాడు, చాలు దువ్వద్దండ్రా, లేండ్రా నేను వెళ్ళాలని. శిశుపాలుడు వస్తుంటే వాళ్ళు మళ్ళీ కాసేపు పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. ధనస్సు వద్దకు వచ్చాడు. వస్తూనే చాలా టీవీగా వచ్చాడు. ధనస్సు ఎత్తటానికి ప్రయత్నించాడు. ఎత్తాడు, చూశాడు, అన్నాడు, అహం అన్నాడు, ఇహి అన్నాడు, అమ్మో అన్నాడు, అన్నాడు, విస్సో అన్నాడు, పిస్సో అన్నాడు. కానీ ఎత్తలేక మోకాళ్ళ మీద కూలబడిపోయాడు, ఎత్తలేకపోయాడు. ఆ తరువాత మహాబలవంతుడే ఎత్తలా కింద పడిపోయి అక్కడి నుంచి వాడిని తీసుకొచ్చారు. మీసాలు దువ్వే వాళ్ళు పిల్లలు ఉన్నారు కదా, తీసుకొచ్చారు. వెళదాం ఊరికే, అప్పుడే చెప్పాను పోవద్దని. ఆ తర్వాత మహాబలవంతుడైనటువంటి జరాసంధుడు పైకి లేచాడు. జరాసంధుడు లేస్తూనే చుట్టూ ఉండేవాళ్ళు భయపడ్డారు. మా బాబాయ్ జరాసంధుడు లేచాడు, నిజంగా వింటిని ఎత్తేస్తాడు వీడు వదలడు. వింటినే కాదు, పైన కట్టిన యంత్రమే కాదు, అసలు అక్కడదంతా ఏదేదో చేసి గందరగోళం చేసి పడేస్తాడు వీడు ఖండితంగా అనుకొని వింటిని ఎత్తటానికి ప్రయత్నించాడు. దబ్బున మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. ఎత్తిన అట్లే కింద పడ్డాడు. గుప్పని ఒక మూటలాగా కింద పడ్డాడు. సభలో ఘోర అవమానం జరిగింది. ఎవరెవరు నవ్వుతున్నారని అందరి తట్టు చూసి, అట్లా చూసే కొద్ది ఇంకా అవమానం అవుతుంది కదా, చూశాడు. దానిని జరాసంధుడు తట్టుకోలేకపోయాడు. వెంటనే ఏం చేశాడు, వెళ్ళి కూర్చోలే తన సీట్లో, తన దేశానికి వెళ్ళిపోయి అప్పుడప్పుడే స్పెషల్గా గేట్ తీయించి, వాడు చూస్తేనే తీసేశారు గేటు స్పెషల్గా తీయించి గట్టిగా అరుచుకుంటూ తక్షణమే వెళ్ళిపోయాడు. జరాసంధం కూడా బయలుదేరింది. మిగతా వాళ్ళంతా వాళ్ళ సీట్లో కూర్చున్నారు, భోంచేసుకొని నిండిపోదామని. ఈ గాయాలు పడ్డాయి కదా, కొంచెం బాగు చేసుకొని దానికి మందులు గిందులు వేసుకొని వెళదామని కూర్చున్నారు. వీడు మాత్రం జరాసంధుడు తట్టుకోలేక స్పెషల్ గేటు తీయించి తక్షణమే తన గుర్రంలో పటపట వెళ్ళిపోయాడు. తర్వాత బలవంతుడైనటువంటి మాద్రరాజు అయిన శల్యుడు ప్రయత్నించాడు. అతడికి అదే గతి పట్టింది. శల్యుడు కూడా కింద పడ్డాడు. అందరూ చూస్తూ ఉండగా శల్యుడు కూడా మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. ఎత్తటానికి అయ్యలేదు అది. ఇక రారాజు అభిమానవంతుడు శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.